జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవును సూర్యప్రతాప్ గారు, 20 ఏళ్లుగా అదే తంతు. మీ పేరును అర్చన చేయించడమే కాకుండా అమ్మవారికి అభిషేకం చేయించేవారు. అక్కడికొచ్చిన ప్రతి భక్తునికి అన్నదానం చేసేవారు. పేద పిల్లలకు వస్త్రదానం చేసేవారు. పండితులైన మా పిల్లలకు విద్య కొరకు డబ్బు దానం చేసేవారు. అమ్మవారికి నైవేద్యం పెట్టాక ఆ ప్రసాదం మీకోసం తీసుకుని వచ్చేవారు. అమ్మ లేకపోయినా అమ్మ స్థానంలో ఉండి నా కోసం ఇంత ఆలోచించి ఇన్ని పనులు చేస్తున్నారంటే అది కేవలం మా అక్క మాత్రమే ఉండాలి. ఆ జాతర 7 జరిగింది. ఆ అర్చన అభిషేకం జరిగాయి, కానీ అమ్మగారు మాత్రం రాలేదు. అన్నదానం వస్త్రదానం జరిగాయి, కానీ అమ్మగారు రాలేదు. ముందు జరగబోయే మీ పుట్టినరోజు కూడా కావలసిన అన్ని సౌకర్యాలు సదుపాయాలు సమకూర్చారు, కానీ అమ్మగారు రాలేదు. మీకోసం జరిగే కార్యక్రమాలు ఆగకూడదని పరితపించి అమ్మగారు ఈరోజు రాలేదు. అందుకే అమ్మవారి ప్రసాదం అమ్మగారికి ఇద్దామని తీసుకొచ్చాను. అక్కా, ఇలా రా. తమ్ముడు, నేను నిన్ను అక్కగా చూసినా నువ్వు మాత్రం ఎప్పుడు అమ్మగానే ప్రవర్తించా. ఈరోజు కూడా నాకు నువ్వు అమ్మగానే అనిపించావక్కా. నేనెప్పటికీ అలాగే ఉంటాను తమ్ముడు. సూర్యప్రతాప్ గారు, అమ్మగారిని పిలిస్తే ప్రసాదం ఇచ్చి నేను వెళ్తాను. వచ్చారు కదా, ఇచ్చి వెళ్ళండి పూజారి గారు. ఈవిడ కాదండి, విరూపాక్షి అమ్మగారు. పూజారేంటి విరూపాక్ష అంటున్నాడు? ఏంటి, విరూపాక్షియా? అవునండి, విరూపాక్షి గారే. నా తమ్ముడేంటి తెగ ఆలోచిస్తున్నాడు? వీడి వాలకం చూస్తుంటే విరూపాక్ష మీద ప్రేమ పొంగుకొచ్చినట్టుందే. అదే గనక జరిగితే నా కొంప మునిగేటట్టుంది. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? విరూపాక్ష ఏంటి మా తమ్ముడి పేరు మీద పూజలు చేయించడం ఏంటి? అవునండి, విరూపాక్షి గారే. ఛాన్సే లేదు పూజారి గారు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? సూర్యప్రతాప్ గారి భార్య విరూపాక్షి గారి గురించే చెప్తున్నాను బాబు. అదింకా బతికే ఉందా? అంటే ఆ రోజు హాస్పిటల్లో ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అది చెప్పండి అమ్మాయి గారు. ఆవిడలో చలనం వచ్చినని డాక్టర్ ఫోన్ చేశారు. అందుకే వెంటనే నిన్ను తీసుకుని ఇక్కడికి వచ్చాను. ముందు ఆవిడ్ని చూద్దాం, తర్వాత మాట్లాడుకుందాం పదా. డాక్టర్. సారీ అండి. ఏమైంది డాక్టర్? స్పృహలోకి వచ్చినట్టే వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేలోపే మళ్ళీ అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. మీరు టెన్షన్ పడకుండా ఉంటారని నేనే మీకు ఫోన్ చేసి చెప్దామనుకున్నాను. ఈలోగా మీరే వచ్చేశారు. పర్లేదు డాక్టర్. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు డాక్టర్? చేయడానికి ఏం లేదండి. మళ్ళీ ఆవిడలో ఎప్పుడు చలనం వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.
మీరు త్వరగా స్పృహలోకి వస్తే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మీ వాళ్ళ దగ్గరికి చేరుద్దామా అని ఎదురు చూస్తున్నానమ్మా. అమ్మ ప్రేమను పొందలేకపోయినా కనీసం నాలాగా ఇంకెవ్వరూ అమ్మకి దూరం అవ్వకూడదు అని నిత్యం తప్పిస్తుండే మనసు నాది. అలాంటి నన్ను బాధ పెట్టకుండా మీరు త్వరగా స్పృహలోకి వస్తారు కదూ? మీరేం బాధపడకండి అమ్మాయి గారు. ఈవిని చూస్తుంటే త్వరలోనే స్పృహలోకి వచ్చి తన వాళ్ళ దగ్గరికి చేరుతారనే నమ్మకం వస్తుంది. ఈవిడ్ని చూస్తుంటే నా అనుకునే అంత దగ్గర మనిషిని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది రాజు. నాకు కూడా నా చిన్నతనంలో చూసిన ఫేస్లా అనిపిస్తుంది. కానీ ఎవరో గుర్తుకొస్తే గాని తను అనుకున్న వాళ్ళని పట్టుకోలేను. నాకు తెలిసినంతవరకు ఈవిడలో చాలా మార్పులొచ్చాయి. ఖచ్చితంగా ఇంకొన్ని రోజుల్లో స్పృహలోకొస్తారు. మీరేం బాధపడకండి. మేము కూడా వీళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారేమోనని ఎదురు చూస్తున్నాం. తప్పకుండా ఈవిడ విషయంలో అంతా మంచే జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వండి. అయ్యో, మీరు పదే పదే ఆ మాట చెప్పక్కర్లేదు. ఐ విల్ గివ్ మై బెస్ట్. కొందరిని చూస్తే ఎక్కడో చూశామే అనిపిస్తుంది. కొందరిని చూస్తే పలానా వారిలా ఉన్నారు కదా అనిపిస్తుంది. అదేంటో ఈవిడ్ని చూస్తే చాలా దగ్గర వ్యక్తిలా హృదయాన్ని తాకుతున్నట్టుగా అనిపిస్తోంది రాజు. అదంతా దేవుడు లీల అమ్మాయి గారు. ఇంకేం ఆలోచించకండి. పెద్దయ్య గారి పుట్టినరోజున మీరు కోరుకున్న ఆనందం ఎప్పుడూ అలానే ఉండాలి. ఎక్కండి, వెళ్దాం. వెళ్దామా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.